హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం బ్రెడ్ పొటాటో బైట్స్ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. సో ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో బ్రెడ్ని ఇలా డిప్ చేసి తీసుకోవాలి. బ్రెడ్ని డిప్ చేసి వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసి ఇలా మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో బాయిల్ చేసుకున్న పొటాటోస్ని మీడియం సైజ్ ఒక 4 వేసేసుకొని వీటిని కూడా బాగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అదర్ స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఈ రెసిపీ స్నాక్ టైంలో పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు ఉప్పు, 1 స్పూన్ వరకు కారం మీకు తగ్గట్టుగా వేసుకోవచ్చు. తర్వాత 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. అదర్ స్పైసెస్ అనగానే ఎక్కువ మసాలాలు కాకుండా ఇలా లైట్గా వేసుకుంటున్నాము. కావాలంటే మీరు ఇందులో కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ మసాలాలతో హెల్దీ అండ్ టేస్టీగా స్నాక్ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో చాట్ మసాలా వేసుకున్న తర్వాత అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ మిక్స్చర్ని పక్కన పెట్టుకుందాం. మరో పక్క బౌల్లో శనగపిండి వేసుకొని అందులో ఉప్పు, కారం, సోడా ఉప్పు వేసేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. మరో పక్క స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పొటాటో బైట్స్ని ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిక్స్చర్ని తీసుకొని శనగపిండి బ్యాటర్లో డిప్ చేసేసుకొని ఇలా లడ్డూ షేప్లో కాకుండా వీటిని కొంచెం ప్రెస్ చేసేసి ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాం. వీటిని ఎక్కువగా కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ కదా ఫ్రెండ్స్, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, కాస్త ఫ్రై అయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకుంటూ మరోపక్క ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ పొటాటో బైట్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, పిల్లలకి చాలా నచ్చుతాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకు ఏదో ఒక స్నాక్ చేసి పెట్టాలనుకుంటుంటారు కదా, సో అలాంటప్పుడు వీటిని ఒకసారి ట్రై చేయండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పొటాటో బైట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని టొమాటో కెచప్తో ట్రై చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో మేమైతే డిఫరెంట్గా ఉంటుందని ఆనియన్ చట్నీ ట్రై చేసాము, అందులో కూడా చాలా టేస్టీగా ఉంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.